వెల్కమ్ టు డే 8 ఆఫ్ మెయింటెనెన్స్. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ ఇంజిన్ ఆయిల్ అనేది బెస్ట్, సెమీ సింథటిక్ సింథటిక్ మినరల్ ఆయిల్ అనేది. నెలకి ఒక 500 కిలోమీటర్స్ వాడతాము. అలాంటప్పుడు మనకి నార్మల్గా కంపెనీ ఏ ఆయిల్ అయితే ప్రొవైడ్ చేస్తుందో ఆయిల్ అయితే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా సెమీ సింథటిక్ అవేం వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు రెగ్యులర్గా ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ మార్చుకొని స్పార్క్ ప్లగ్ కూడా మార్చుకుంటే సరిపోతుంది అనమాట. రెగ్యులర్ సర్వీస్కి అలా చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఆ వెహికల్స్లో. మీరు లేదు మనం R15, డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్ ఈ వెహికల్స్లో ఏంటంటే ఇవి కొంచెం ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ అనమాట. ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి సెమీ సింథటిక్ నుంచి సింథటిక్కి మారితే ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి మనకి టెంపరేచర్ కూడా ఇంజిన్ నుంచి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ వచ్చినప్పుడు సెమీ సింథటిక్ అయితే మనకి కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి ఆయిల్లో. అదే సింథటిక్ అయితే చేంజెస్ అనేవి ఏమి ఉండవు అనమాట. పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గదు. దానివల్ల నేనేమంటున్నా అంటే సెమీ సింథటిక్ బదులు సింథటిక్కే బెస్ట్ అంటున్నాను. మీరు ఇప్పుడు దాకా ఏం వాడుతున్నారో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.